మాత నిందతి, అమ్మ తిట్టదు. అమ్మ ఎప్పుడూ ఆశీర్వచనమే చేస్తుంది. అమ్మ నోటి వెంట ఏదైనా ఒకవేళ నిందావాక్యం వచ్చినా అది తాటాకమంట. అటువంటి అమ్మ ఒక వయస్సు వచ్చిన తరువాత పిల్లవాడు సంపాదించకపోతే నిందిస్తుంది. మాత నిందతి నాభినందతి పిత, తండ్రి సంతోషంగా భుజం మీద చెయ్యేసి ఒరే నాయన అక్కరకొచ్చావురా అనడు. నాభినందతి పిత భ్రాతాన సంభాషతే, తోడ పుట్టినటువంటి వాళ్ళు మాట్లాడరు. వీడికి ఒక్క పైసా ఆర్జ్యం లేదు, ఎప్పుడు ఇలా మా మీద ఆధారపడి ఉంటాడంటారు. భ్రాతాన సంభాషతే భృత్య కుప్యతి, సేవకుడు పిలిస్తే పలకడు. ఊరుకోవా రూపాయి ఇవ్వలేవు కానీ అన్నిటికీ పనులు మాత్రం చెప్తావు, జీతం ఇచ్చేది మీ అన్నదమ్ములను, నువ్వేమో పనులు చెప్తావు అంటారు. భృత్య కుప్యతి నానుగచ్చతి సుత, తండ్రి ఇంటికి వచ్చినప్పుడు కొడుకు ఎదురొచ్చి చెంబుతో నీళ్లు తెచ్చి నాన్నగారు కాళ్ళు కడుక్కోండి అనడం. ఏమి నాన్నగారు చదివిస్తాడా, ఏమన్నా నా ఓ పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బు ఇవ్వగలడా, ఆయన దగ్గర ఏమీ లేదు అని కొడుకు కూడా గౌరవించడు. కాబట్టి నానుగచ్చతి సుత కాంతాపి నాలింగతే, భార్య కూడా ప్రియమార కౌగలించుకోదు. కాంతాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్. ఆయన చాలా మంచి స్నేహితుడు, చాలా ఉదారమైన బుద్ధి ఉన్నవాడు, సంస్కారవంతమైనటువంటి మనసున్నవాడు. కానీ ఈ 5 పైసలు సముపార్జన లేనటువంటి వ్యక్తి కనపడితే ఎక్కడ మనని పలకరిస్తాడో, ఎక్కడ డబ్బు అడుగుతాడోనని చెప్పి నకురితే సల్లాపం అంటే ఏమై బాగున్నావా అని కూడా అండవు, ఈ పక్క సందులోంచి వెళ్ళిపోతాడు. నకురితే సల్లాప మాత్రం సుహృత్, అతనేం చెడ్డవాడు కాడు, సుహృత్ మంచివాడు. కానీ ఎన్నాళ్ళు భరిస్తాడు ఈ రూపాయి సంపాదన లేనివాడిని కనపడ్డప్పుడల్లా అడుగుతుంటే. కాబట్టి నకురుతే సల్లాప మాత్రం సుహృత్. తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే, ఓ సఖే స్నేహితుడా ఈ మాట గుర్తుపెట్టుకో. డబ్బు సంపాదించద్దని చెప్పట్లేదు, కానీ నైతికమర్థమార్జన శృణు సఖే, నీతి తప్పకుండా సంపాదించడం జీవితంలో అలవాటు చేసుకో. నీతికే ఇంకొక మాట ధర్మం, నీతి తప్పకుండా సంపాదించు. తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. నువ్వు ధర్మం తప్పకుండా సంపాదించినటువంటి ద్రవ్యం ఏది ఉన్నదో దాని వలన సమస్తము నీకు వశపడుతుంది, నీకు చేతిలోకి అనుభవైక వేద్యం అవుతుంది. అలా కానినాడు అది పరమ ప్రమాదకరమై ఎప్పుడు కాలుద్దామా అని ఎదురు చూస్తూ కూర్చుని ఉంటుంది. కాబట్టి నీతి తప్పి మాత్రం ఎన్నడూ సంపాదించవద్దు అని శాస్త్రకారుని యొక్క ప్రతిపాదన. మీరు చూడండి, ధనమనేటటువంటి మాట సమస్త జీవకోటి యందు ఒక్క మనుష్యునకు మాత్రమే అన్వయం. అసలు 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవులకు ధనమన్న మాటతో సంబంధం లేదు. ఇవన్నీ కూడా పరమేశ్వరుడు వాటి కర్తృత్వం చాలా తక్కువ, వాటికి పాపము లేదు పుణ్యము లేదు. వాటికి ఏవి అవసరమో చూశాడు, అవన్నీ దాని శరీరంలో పెట్టేశాడు అంతే. ఒక గేదె ఉందనుకోండి, అది తనని తాను రక్షించుకోవాలి. పరమేశ్వరుడు దానికి తుపాకీ, దాంట్లోకి గుళ్ళు, అవి లోడ్ చేసుకోవడం, కాల్చడం అవన్నీ ఏం పెట్టలేదు. 2 కొమ్ములు పెట్టాడు. నీ జోలికి ఎవరైనా వస్తే ఆ కొమ్ములతో కొమ్ము అన్నాడంతే. ఒక పులి, దానికి చాలా వాడి అయినటువంటి గోళ్ళు పెట్టాడు. నీ జోలికి ఎవరైనా వస్తే ఈ గోళ్లతో చీల్చి. ఒక ఏనుగు, ఒక తొండం పెట్టాడు. నీ జోలికి వస్తే విసిరి. దానికి కావలసిన రక్షణ దానికి కల్పించాడు. ఒక గొర్రె, దానికి ఒంటి నిండా ఉన్ని పెరిగి చలి నుంచి రక్షించుకోవడానికి కావలసినటువంటి అవకాశం ఇచ్చాడు. ఓ పక్షి, 2 రెక్కలు ఇచ్చి నువ్వు ఆకాశంలో ఎగురు, కింద ఉన్న కోడి పిల్లని తన్నుకుపోయి నువ్వు తింటూ ఉండు. దానికి ఓ శక్తిని ఇచ్చాడు, ఆ పైనుంచి కంటితో చూడ్డానికి. ఒక్క మనుష్యునికి మాత్రం పరమేశ్వరుడు ఈ శక్తులు ఏవీ ఇవ్వలేదు. తనని తాను రక్షించుకోవడానికి ప్రత్యేకమైన సాధనాన్ని ఈశ్వరుడు కల్పించలేదు. ఒకే ఒక్కటి కారణం, ఆయన మనుష్యుడన్నవాడికి అన్ని జీవుల కన్నా గొప్పదైన ఒకటి ఇచ్చాడు. అందుకని నీకు ఇవేవి ఇవ్వను అన్నాడు. ఆయన ఇచ్చింది ఏది అంటే బుద్ధి అన్నదాన్ని ఇచ్చాడు.
బుద్ధి ఇచ్చాను కనుక దీనిని ఆధారం చేసుకుని నువ్వు నేను ఏ ఏ జీవులకు ఏవేవి గొప్పవిచ్చానో అవన్నీ నువ్వు అనుభవించేస్తావు. నీకు ఆ శక్తి ఉంది ఇప్పుడు బుద్ధి వలన అన్నాడు. అందుకే నీటిలో ఉండవలసిన చేపలా ఓడలో నీటిలో పెడతాడు, గాలిలో ఉండవలసిన పక్షిలా విమానం ఎక్కి ఆకాశంలో పెడతాడు, భూమి మీద గుర్రం పరిగెత్తడానికి అవకాశం ఇచ్చాడు ఈశ్వరుడు, వీడు వేగంగా కారులో పెడతాడు. దానికి కొమ్ములు ఇస్తే ఈయన తనని తాను రక్షించుకోవడానికి ఓ కత్తినో త్రిశూలాన్నో పట్టుకునేటటువంటి శక్తిని పొందుతాడు, మల్లయుద్ధం నేర్చుకుంటాడు. గొర్రె ఉన్నినంతటినీ తీసుకొచ్చి తను మంచి చలి నుంచి రక్షించుకోవడానికి యోగ్యమైన ఉన్ని దుస్తులు కుట్టుకుని వేసుకు తిరుగుతాడు. ఎక్కడెక్కడ ప్రపంచంలో పరమేశ్వరుడు ఏ ప్రాణికి ఒక ప్రత్యేక విభూతిని కల్పించాడో ఆ విభూతులనన్నిటినీ కూడా తనవిగా వాడుకునేటటువంటి సమర్థత బుద్ధి వలన మనుష్య ప్రాణికి కలిగింది. మనుష్య ప్రాణి మాత్రమే ధనమన్నదాన్ని కూడా సృష్టించాడు. మీరు బాగా గమనించండి, ధనము ఈశ్వరుని యొక్క సృష్టిలోని పదార్థము కాదు. ఈశ్వరుడు ధనాన్ని సృష్టించలేదు. ఆయనకి ధనానికి సంబంధం లేదు. చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలో ధనమన్న మాట లేదు. ప్రపంచంలో ఎప్పుడైనా ఈశ్వర సృష్టి అయితే అది ఎక్కడైనా అందుకే పనికొస్తుంది, ఒకలాగే పనికొస్తుంది. ఓ జామకాయ అనుకోండి, అమెరికాలోనైనా జామకాయ, ఇండియాలోనైనా జామకాయ. కానీ అమెరికాలో డాలర్ ఇండియాలో పనికి రాకపోవడం, ఇండియాలో రూపాయి అమెరికాలో పనికి రాకపోవడం ఈశ్వర సృష్టిలోది కాదు. అది మనుష్యుడు సృష్టించుకున్నాడు ధనాన్ని. అందుకే ఎవరో పెద్ద ఆయన ఓ మాట అన్నాడు, పోవర్టీ స్టార్టెడ్ ఓన్లీ విత్ ఎ రూపీ అన్నాడు. అసలు దరిద్రం అన్న మాట ఎప్పుడు ప్రారంభమైందంటే రూపాయితోటే ప్రారంభమైంది. అది ఒకసారి ప్రారంభమైన తర్వాత మనుష్యుని యొక్క తృష్ణ దాని యందు నిలబడిపోయింది. ఆ తృష్ణ అన్న మాట అన్వయం కానంతసేపు ద్రవ్య సముపార్జనమునందు దోషము లేదు. అయితే మరి మనుష్యునకు ధనమన్నది ఈశ్వరుడు సృష్టించకపోతే మరి ఏ మాటగా అది అన్వయం అవుతుంది అంటే శాస్త్రంలో దాన్ని అర్థము అని పిలిచారు. అందుకే ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అంటారు. అర్థము అన్న మాటకు అర్థం ఏమిటంటే సమస్తమైనటువంటి భోగములను అనుభవించడానికి కావలసినటువంటి వస్తు సామాగ్రిని కలిగి ఉండాలనేటటువంటి పూనిక, దానికి అర్థము అని పేరు. భోగం అనుభవించడానికి ఏవి కావాలో అటువంటివన్నీ చేకూర్చుకోవడాన్ని, ఆ భోగాన్ని అనుభవించడానికి కావలసిన వస్తు సామాగ్రిని అంతటినీ కలిపి ఆ రాశిని అర్థము అని పిలుస్తారు. నేను మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ భోగము ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకు ఉంటుంది. అందరి భోగము ఒక్కలా ఉండదు. మీరు చూడండి, ఒక్కొక్కడు ఉంటాడు, ఒక తాటాకు పాక భోగం, ఒకడికి రోడ్డు పక్కన పడుకోవడమే భోగం, ఆయన స్థాయి అంతవరకే ఉంటుంది. వేరొకడికి చాలా బయట ఎండగా ఉంటే లోపల చల్లగా ఉంటుంది, బయట చల్లగా ఉంటే ఆ బయట చల్లగా ఉంటే ఆయన లోపల వేడిగా ఉండేటట్టు చేసుకోగలడు. ఆయన ఎప్పుడూ కూడా తన మనసు ఏది బాగుంటుందంటుందో అటువంటి దాన్ని ప్రకృతికి విరుద్ధంగా కూడా తయారు చేసుకుని అనుభవించగలిగినటువంటి భోగములను ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని మనుష్య ప్రాణి ఒక్కడే చేస్తాడు. ఇది ఏర్పాటులో వచ్చినటువంటి క్రమమే ధనము. ఈ ధనము వలన ఏమవుతుంది అంటే దాని మీద సరి అయినటువంటి స్పష్టత, దాని గురించి ఒక అవగాహన లేనినాడు మనుష్య ప్రాణి దేనికి లొంగిపోతాడు అంటే తృష్ణకి లొంగిపోతాడు. తృష్ణ అన్న మాటకు అర్థం ఏంటంటే దానికి అంతేం ఉండదు. ఇంకా తృష్ణ అంటే కోరిక. మామూలు కోరికని తృష్ణ అనరు. తృష్ణ అని ఎప్పుడు పిలుస్తారంటే దాని వెంట పరిగెత్తడం ప్రారంభమవుతుంది. ఇంకా మృగతృష్ణ అంటుంటారు.